హలో అండి, నమస్తే అందరికీ. నేను జ్యోతి. ఎంతో రుచికరమైన సొరకాయ పప్పును చాలా ఈజీగా ఎలా చేసుకుందామో ఒకసారి చూసేయండి. గ్లాస్ వాటర్కి 2 గ్లాస్ పప్పు శుభ్రంగా కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టాను. తీసుకున్న పప్పులో ఒక 10 చిన్న పచ్చిమిర్చి, పడినంత పసుపు, స్పూన్ అంతా కొంచెం ఆయిల్, టమాటా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అలాగే పుదీనా, కొంచెం కరివేపాకు వేసాను. పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత సొరకాయ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపడినంత, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను ఇందులో. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. చింతపండు పులుసు బాగా మరిగింది. ఆ తర్వాత పప్పుని యాడ్ చేయాలి. పప్పు యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక 10 నిమిషాలు పప్పు మరిగించుకుంటే పప్పు రెడీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.